హాయ్ అండి అందరికీ. మా షాప్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదే మీతో షేర్ చేస్తాను. ఇది ఒక సంవత్సరం క్రితం జరిగింది. ఒక ఆవిడ ఏంటంటే 45-50 సంవత్సరాల వయసు ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చిందండి డబ్బులు తీసుకోవడానికి. డబ్బులు తీసుకుంది ఆధార్ ద్వారా విత్డ్రా చేసి ఇచ్చేసాను, వెళ్ళిపోయింది ఆవిడ. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వచ్చింది మళ్ళీ ఆవిడ డబ్బులు కావాలని చెప్పి. స్టేట్మెంట్ చెక్ చేస్తే తీసేసుకున్నట్టు ఉంది. నేను రిజిస్టర్ ఒకటి రాసుకుంటానండి, ఎవరు తీసుకున్నారో విత్డ్రా, ఎవరో డిపాజిట్ చేసుకున్నారో అన్నీ నేను రాసుకుంటాను డేట్తో సహా. దాంట్లో కూడా తీసుకున్నట్టు రాసుకున్నాను నేను అండి, పుస్తకంలో రాసుకున్నాను, స్టేట్మెంట్లో కూడా తీసుకున్నట్టే ఉంది, మీరు తీసుకోలేదని ఎలా చెప్తారండి అన్నాను నేను ఆ రోజు. కస్టమర్స్ కూడా ఇద్దరు ఉన్నారు, జరిగేదంతా చూస్తున్నారు. ఆవిడ రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయితో వచ్చింది. అక్కడ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి తీసుకున్నట్టు ఆవిడేం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది ఆ రోజు. ఆవిడ మర్చిపోయిందో తీసుకున్నట్టు, లేకపోతే కావాలని డ్రామా చేసిందో నాకు అర్థం కాలేదు. ఇదేంటో తీసేసుకుంది కదా, డబ్బులు మళ్ళీ తీసుకోలేదంటదండి వచ్చి అనుకున్నాను నేను మనసులో. ఇదంతా కాదు, కెమెరా పెట్టేసుకుంటే షాప్లో గొడవ ఉన్నదని చెప్పి కెమెరా తెచ్చి వెంటనే పెట్టేశానండి. కెమెరా ఉండడం చాలా బెటర్ అనిపించింది అప్పుడు. ఒకవేళ లక్కీగా ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి, తీసుకున్నట్టు ఉన్నాయి కాబట్టి నేను బతికాను, లేకపోతే నేను 5,000 లాస్ అవ్వాలిగా. అందు గురించే చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు కెమెరా పెట్టుకోండి, అది మీ సేఫ్టీ కోసం. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.